నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి తమ లక్ష్యం. తెనాలిలో జరిగిన దర్శకుల దినోత్సవంలో పేర్కొన్న ఏపీ సినీ దర్శకులు. తెనాలి నియోజకవర్గంలో కొనసాగుతున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన చైతన్య యాత్ర. ఈ నెల 8వ తేదీన జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ పర్యటనను జయప్రదం చేయాలని పట్టణ బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం గురిపాలెం రోడ్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు పాటిబండ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు అడపా సంపత్రాయుడు మాట్లాడారు. 8వ తేదీ విజయవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జరిగే రోడ్ షోలో పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని కూటమి నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్ మరియు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, ఆయన విజయానికి కృషి చేసినట్లు తెలిపారు. సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయో దీనిలో భారతీయ జనతా పార్టీ సపోర్టుతో ఇక్కడ జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క సపోర్ట్, తెలుగుదేశం మూడు కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దానిలో భాగంగా ఇక్కడ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము పూర్తిగా మద్దతు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అందరం కూడా భాగస్వామ్యమై వారి యొక్క గెలుపుకి కృషి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగానే రేపు 8వ తారీఖు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విజయవాడలో ఒక రోడ్ షోలో పాల్గొబోతూ ఉన్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత రోడ్ షో ప్రారంభమవుతుంది. దీనికి తెనాలి నియోజకవర్గం నుంచి భారీగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. అరాచక పాలనకి స్వస్తి పలకడానికి ఈ నెల 13వ తేదీ ముందుగా ఉంది. భారత్ జనతా పార్టీ అని చెప్పినట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం కోసం ఎన్డీఏ ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో మా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఈ యొక్క అభ్యర్థుల గెలుపు కోసం భారతదేశంలో జరిగిన పెను మార్పులన్నీ కూడా తెలియపరచడం కోసం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు 8వ తారీఖున విజయవాడకు వస్తున్నారు. వారందరికీ మనం అందరం కూడా ఘన స్వాగతం పలకాల్సిన ఆవశ్యకత ఉంది. అందరం కూడా దాంట్లో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొని ఈ యొక్క రోడ్ షోని విజయవంతం చేయాలని మొదటగా కోరుకుంటున్నాను. వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం మూల్పూరు గ్రామ పరిధిలోని చింతేపాలెంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన 130 కుటుంబాలు గ్రేస్ ఫౌండేషన్ అధ్యక్షుడు షాలేం రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ ముందున్న లక్ష్యమని దర్శకుల దినోత్సవంలో పాల్గొన్న ఏపీ దర్శకులు గళమెత్తారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శనివారం సినిమా దర్శకుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మా ఏపీ నిర్వహించిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు దర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దర్శకరత్న
దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని అంకురం, మౌనం, శ్రీకారం చిత్రాల దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత సి ఉమామహేశ్వరరావు అందుకున్నారు. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు భరత్ పారేపల్లి కూడా దాసరి పురస్కారాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కొత్తమ శ్యామ్ సుందర్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన దర్శకులు డాడీ శ్రీనివాస్, ఓం సాయి, బి సోమసుందరం, చలివాది శివప్రసాద్లు దర్శక దినోత్సవం సందర్భంగా మా ఏపీ నుండి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో చిత్రీకరించిన సినిమాలకు ప్రభుత్వం లొకేషన్లు ఉచితంగా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో షూటింగ్లు నిర్విరామంగా జరగడానికి దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. వర్ధమాన హీరోయిన్లు దివిజ, మౌనికారెడ్డి, టీనా చౌదరిలను ఏపీ సత్కరించింది. కార్యక్రమంలో ముందు గిరీష్మశ్రీ భరతనాట్య ప్రదర్శన చేయగా మానసిక వైద్యులు డాక్టర్ అయినంపూడి శరత్ బాబు దర్శక దినోత్సవ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. మన దిలీప్ రాజా గారు ఏ స్పాన్సర్స్ దగ్గర ₹1 కూడా యాచించకుండా తన సొంత డబ్బులతో తను ఈ పండుగని ఇక్కడ జరిపి ఈ తెనాలి సినీ అభిమానులని కూడా కలుపుకొని అందరం పండుగ జరుపుకొని తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్ర పరిశ్రమ ఇక్కడికి రావాలని. ఎందుకంటే వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. ఇంతకాలం చెన్నైలో ఉన్న చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రాలా, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్తున్నాం, వైజాగ్ వెళ్తున్నాం, అరకు వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ మాకు కావాల్సిన లొకేషన్స్, ఆ సముద్రం అక్కడ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొంతకాలం నేను 2 సినిమాలు చేశాను. ఈ మధ్య హీరోయిన్ అనే ఒక సినిమా, కయ్యూమ్ బాయ్ అనే ఒక సినిమా మంగళగిరిలో స్టే చేసి మొత్తం విజయవాడ సరౌండింగ్స్ అంతా కూడా షూటింగ్ చేశాం. సో షూటింగ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ అంటే లొకేషన్స్, మేము ఉండడానికి, తినడానికి, సో ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ఉంటే ఆర్టిస్టులు అంటే మేమంటే కొంచెం తెలియని డైరెక్టర్లో లేకపోతే చిన్న ఆర్టిస్టులు వస్తేనేమో పబ్లిక్తో పెద్ద ఇబ్బంది ఉంటుంది. అదే పెద్ద ఆర్టిస్టులు వచ్చారనుకోండి వర్క్ చేయనివ్వరు. సో అట్లాంటివన్నీ కూడా ఒక స్టేజ్కి సెట్ అవుతాయి, డెఫినెట్గా వస్తారు. కార్యక్రమాన్ని దర్శకుడు కనపత్ని రత్నాకర్ ప్రారంభించగా నటుడు మిలిటరీ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. కాగా శ్రీకాంత్, వెంకీరామన్ తదితరులు పర్యవేక్షించారు. దిలీప్ రాజా గారు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఉండాలి, సినిమా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ స్టూడియోలు రావాలి, ఇక్కడ ఉన్న అంటే వేరు చోట్ల ఉన్న టెక్నీషియన్స్ కూడా ఇక్కడికి రావాలి అని ప్రగాఢమైన భావం కలిగిన వ్యక్తి, దానికోసమే కృషి చేస్తున్న వ్యక్తి ఆయన. నేను ఈ మధ్య ఉగాది పురస్కారాలు తీసుకుంటున్నప్పుడు మీరు తప్పనిసరిగా రావాలి అంటే ఆయన భావనలో ఉన్న ప్రత్యేకతని, ఆ గాఢతని గ్రహించి నేను రావడం జరిగింది. విషయం ఏంటంటే అంటే ఇది దాసరి నారాయణరావు గారి పేరు మీద, ఆయన పేరు మీదే దర్శకుల దినోత్సవం అనేది ఏర్పడింది కనుక ఆయన ఉన్న టైంలో నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నాను. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు సినిమా అనేది హైదరాబాద్కు వచ్చినప్పుడు మేమంతా మద్రాసులో ఉన్నాం. ఆయనతో అన్నాను, ఇలాగా మద్రాసు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవటం, మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళిపోవటం, త్రివేంద్రం వెళ్ళిపోవటం అనేది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, సినిమా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పెద్ద వేటు కదా, అది ఎంతవరకు సమర్థనీయమని అన్నాను. ఎంతోమంది లైఫ్ ఇచ్చారు, ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆ శిష్యుల్లో ఒకరు ఇక్కడే ఉన్నారు, భరత్ గారు. ఆయన 40 సినిమాలు డైరెక్షన్ చేశారు. పెద్ద సినిమాలు చేసి ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. అందరినీ వేదిక మీద పిలుచుకున్నాం. దాసరి గారి గురించి చెప్పడానికి నేను చిన్నగా ఉంటాను. దాసరి గారి జన్మదిన సందర్భంగా ఈ డైరెక్టర్స్ డే జరుపుకోవడానికి
ఈ కార్యక్రమానికి వచ్చిన ఇన్వైటెడ్ ఆడియన్స్ మేమందరినీ తెలవగా ఓన్లీ ఇన్వైటెడ్ పిలిచాం. వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓటీటీ కదా కర్నూలు కొన్నాను కాక ఒక సినిమా తీస్తే సినిమా తీసి లాగే సినిమా తీస్తున్నామని ఎవరైనా కిరకిన మొదలెడితే మిగిలిన పడేది నోట్లో కాదు సముద్రంలోనే. సినిమా తీసే సత్తా ఉండేది సినిమా తీయాలి, రిలీజ్ చేయగలిగే శక్తి ఉంటేది సినిమా తీయాలి. నాకు తెలిసి కంట్రాక్ట్ కోరినప్పుడు ఎన్ని వందల సినిమాలు రిలీజ్ కొనడంతో ఆగిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైనా సరే కొత్త వాడు పాత వాళ్ళని చెప్పాల్సిన పని, ఎవరైనా సినిమా చూస్తే రిలీజ్ చేసే శక్తి ఉందా, మీరు థియేటర్ కొద్దిగా శక్తి ఉందా, బిజినెస్ అయ్యే శక్తి ఉందా, ఆలోచించుకుని సినిమా చేతులు కాల్చుకోవాలంటే ఆత్మహత్యలు చేసుకోవాలి. మరి ముఖ్యంగా అంకురం సినిమాలో ఓంపురి ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఆడుతున్నాం. అది చెప్తే ఆ ఫీల్ ఉండదు. సినిమా చూడడానికి నాకు గూగుల్ కొట్టి వస్తుంది. ఒక సామాజిక స్పృహ, ఒక సామాజిక అవగాహన, ఒక సామాజిక బాధ్యతతో సినిమా వేసి జాతీయ అవార్డు కొట్టిన ఆయన్ని ఉమామహేశ్వరరావు గారికి ఈ రోజున మాయేపి దాసరి గారి పురస్కారంతో సత్కరిస్తుంది. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు దరఖాస్తులను సేకరించగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయని, అందులో భాగంగా మే 3వ తేదీ నుండి ప్రారంభించిన హోమ్ ఓటింగ్లో ఇప్పటి వరకు 162 మంది తమ ఓటును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ మే 8వ తేదీ వరకు కొనసాగుతుందని, అవకాశం ఉన్న వరకు ముందుగానే దీనిని పూర్తి చేసే విధంగా చూస్తామని ప్రకట్ జైన్ తెలిపారు. నిన్న తెనాలిలో హోమ్ ఓటింగ్ జరిగింది. ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సీనియర్ సిటిజన్స్ అంటే 85+ ఇయర్స్ ఏజ్ ఉంటే, తర్వాత పర్సన్స్ విత్ డిసెబిలిటీ సదరం సర్టిఫికెట్తో వాళ్ళకి హోమ్ ఓటింగ్కి హక్కు ఉంది. ఈ విషయంలో మన బిఎల్ఓస్ అందరూ ఎలిజిబుల్ ఓటర్స్తో ఫామ్ 12D కలెక్ట్ చేశారు. 18th ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు వాళ్ళు ఫామ్ 12D కరెక్ట్ చేశారు. వాళ్ళు ఇలాగా అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. అన్ని అప్లికేషన్స్ చదివిన తర్వాత మనం తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 352 ఓటర్స్కి హోమ్ ఓటింగ్కి హక్కు ఇచ్చాము. నిన్న 352 నుంచి 166 ఓటర్స్ ఓటు వేశారు. ఈరోజు కూడా మా తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 13 టీమ్స్ తిరుగుతున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఎక్కడ ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నాయో వాళ్ళు మనకు ముందుగా ఫామ్స్ ఇచ్చారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఓట్ వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. 8th మే వరకు మనం ఇది చేస్తాం, కానీ ముందుగా కంప్లీట్ అయితే కూడా మనం ఇది క్లోజ్ చేస్తాం. సో మొత్తం 352 ఓటర్స్ ఇలాగా ఓటు వేస్తారు. 352 నుంచి నిన్న వరకు 166 అయిపోయింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.